గురుభ్యో నమః. ఈరోజు 25 సంవత్సరాలు అవివాహిక జీవితం పూర్తి చేసుకున్నటువంటి మన నాతవరం మాజీ మండల అధ్యక్షుడు పుష్కల్ రాంబాబు గారికి, వారి శ్రీమతి గారికి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఆ సందర్భంగా ఇక్కడ మనం కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది ఒక వారి కుటుంబ సభ్యులతో పాటు గత అనేక సంవత్సరాలుగా తనతో కలిసి పనిచేస్తున్నటువంటి కొంతమంది కార్యకర్తలను పిలిచి వారికి గురు సత్కారం చేసేటువంటి కార్యక్రమం ఉందని చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా మనందరం ఇక్కడ కలిసాం. చాలా సంతోషం. మన యొక్క సనాతన ధర్మం, హిందూ సాంప్రదాయం, దీంట్లో భార్యాభర్తల మధ్య 25 సంవత్సరాలు కలిసి ఉన్నారండి, లేకపోతే 50 సంవత్సరాలు కలిసి ఉన్నారండి, లేకపోతే 30 సంవత్సరాలు కలిసి ఉన్నారని గొప్పగా మనం చెప్పుకోవడం అనేది మన సాంప్రదాయంలో ఉండదు. ఎందుకంటే మన సాంప్రదాయంలో ఒకసారి పెళ్లి జరిగింది అంటే, పెళ్లి చేసుకున్నామంటే జీవితాంతం కలిసే ఉంటాం. మనం బ్రతికున్నంత కాలం ఇద్దరు ఆ జంట కలిసి ఉండవలసిందే మన యొక్క ధర్మం ప్రకారం. అదే రకంగా కలిసి ఉంటున్నారు. అది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి చెడు సాంప్రదాయాల కారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, విడిపోవడాలు, ఇవన్నీ పాశ్చాత్య సంస్కృతి చూసి మన వాళ్ళు అనుకరిస్తున్నారు. ఇది దురదృష్టం. మన దగ్గర 25 ఏళ్ళు కలిసి ఉన్నాం అని గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. 25 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కూడా కలిసి ఉండాల్సిందే. భారతీయ జనతా పార్టీ అనేది రాజకీయం కోసం చేయడానికి పెట్టుబడినటువంటి పార్టీ కాదు. ఇది మన యొక్క సనాతన ధర్మాన్ని, మన యొక్క విలువలని కాపాడుకుంటూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పెట్టబడినటువంటి పార్టీ. అధికారమే పరమావధిగా ఈవేళ అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. కానీ భారతీయ జనతా పార్టీకి అధికారం పరమావధి కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తన యొక్క కార్యకర్తలకి ప్రశిక్షణ పేరుతో 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి ఒకసారి ప్రశిక్షణ వర్గాలు పెట్టి మనం అసలు ఎందుకోసం పనిచేస్తున్నాం ఈ పార్టీలో, ఈ సంస్థలో అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉంటారు. కొత్త వాళ్ళకి నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంటారు ఆ ప్రశిక్షణ వర్గంలో. ఈ కుటుంబ సాంప్రదాయం మన సనాతన మన పెద్దలు మనకి ఈ ఆచారాన్ని, ఈ సాంప్రదాయాన్ని మనకు అందించారు. కాదు, పెళ్లి జరిగిన దగ్గర నుంచి మళ్ళీ మనం మరణించే వరకు భార్యాభర్తలు ఇద్దరు కలిసే ఉండాలి. ఆ రకంగా కలిసే ఉండేటువంటి వ్యవస్థను మన పెద్దలు మనకు అందించారు. కాబట్టి ఆ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి ఆ దంపతులిద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నటువంటి చుక్కల రాంబాబు గారి దంపతులు మరింతగా వృద్ధి చెంది డైమండ్ జూబ్లీ కూడా చేసుకోవాలని వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. వారి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. తప్పకుండా నర్సీపట్నం పండుగలా కనపడుతుంది. ఇంకా మరింతగా వృద్ధి చెంది మన పరమేశ్వరరావు గారి నాయకత్వంలో కింద సంవత్సరం నన్ను పిలిచారు, వచ్చాను. మరొక సంవత్సరం నన్ను పిలిచి ఇక్కడి నుంచి ఆ కార్ల అవతల వరకు నర్సీపట్నం కార్యకర్తలందరూ కూర్చోవాలని నా యొక్క ఆలోచన, నా కోరిక. తప్పనిసరి మీరందరూ నిమగ్నమై ఉండి వేషాలకు పోకుండా మనందరూ ఒకరు పెద్ద ఒకరు చిన్న కాదు. వయసులో నేను పరమేశ్వరరావు కన్నా 4 ఏళ్ళు పెద్ద ఉంటాను. అయినా నాకు నాయకుడు పరమేశ్వరరావు. అలాగా మనం అందరూ పెద్ద సన్నాన్నిటిని గుర్తుంచుకొని నన్ను పిలుస్తారని నేను ఆశిస్తున్నాను. ఎర్రనాయుడు, యాదవ్ వీళ్ళందరూ మాట ఇవ్వాలి నాకు. మరొక సంవత్సరం నన్ను ఇదే రోజుల్లో ఇక్కడ పిలిచి ఇక్కడ కూర్చుంటే మెరిసిట్ అవతలకి కుర్చీలు ఉండాలి. పిలుస్తారని నర్సీపట్నంలో కూడా ప్రజాప్రతినిధులు మళ్ళీ గెలుస్తారు. మన పార్టీకి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చుక్కల రాంబాబు గారు
దంపతుల ఫంక్షన్కి 50 ఏళ్ళు పెళ్లి చేసుకోవాలి. అప్పటికి నాకు 90 ఏళ్ళు జీవించి ఉంటాను, వస్తాను. అప్పటికి కూడా మీరు పిల్లలు. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం.